విజయనగరంలో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి సంధ్యారాణి. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు మంత్రి. ఈ ఆసుపత్రి ముఖ్యంగా గర్భిణీలకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ మానుకొని పిల్లలను కనాలని మహిళలకు సూచించారు మంత్రి. మీ పిల్లల బాధ్యత కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాన్ని చక్కదిద్దగలుగుతారని అన్నారు. కనుక మహిళలు పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరమని చెప్పారు మంత్రి సంధ్యారాణి. ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆరోగ్యం ఉంటేనే మనం మహాభాగ్యవంతులు అవుతాం. అట్లాంటి ఆరోగ్యాన్ని మనకి మెరుగుపరుచుకోవడానికి, ఆరోగ్యాన్ని మనకి అందించడానికి ఈరోజు మన అర్బన్ హెల్త్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం, ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసినటువంటి జేసీ గారికి, అలాగే మన వెంటాడ వీధిలో మన రామ్ మందిర్ ముందు ఒక చిన్న గదిలో ఓపెన్ చేసినప్పుడు కూడా ఎమ్మెల్సీగా నేనే వచ్చి ఓపెన్ చేశాను. ఒక చిన్న గదిలో పెట్టాం. ఆ రోజు చౌటరీ ముందు పెట్టి ఇది ఎలాగైనా కొంచెం నెమ్మదిగా అయితే గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అక్కడ దాకా నడిచి వెళ్ళలేకపోతున్నారు. చిన్న చిన్న అంటే ముసలి వాళ్ళకి కానీ, చిన్న వికలాంగులు అంటే దివ్యాంగులు ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉపయోగం ఉంటుందమ్మా అంటే అక్కడ నేను ఎమ్మెల్సీగా మనం ఓపెన్ చేసాం. నడుపుకుంటూ వస్తున్నారు. అయితే మన ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్ కట్టాలి, చక్కగా చేయాలి అని అంటే ఈ వైటీసీ బిల్డింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేటప్పుడే, చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వైటీసీ బిల్డింగ్ కట్టాం. ఎందుకంటే యూత్ అందరికి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో. ఇక్కడ చాలా మంది ఏఎన్ఎం ట్రైనింగ్ అయ్యారు, నర్సులు ట్రైనింగ్ అయ్యారు, స్టాఫ్ నర్సులు ట్రైనింగ్ అయ్యారు చాలా మంది ఇక్కడే. ఎందుకంటే గిరిజన గర్భిణీ వసతి గృహం ఇక్కడే ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి హాస్పిటల్ దూరం కాదు, అక్కడిక్కడికే వచ్చేయచ్చు వెంటనే వాళ్ళకి ఇక్కడికి ఏంటంటే గవర్నర్ గారిని కూడా తీసుకొచ్చి ఈ వైటీసీ బిల్డింగ్ ఇది అని